పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఊహించని ఘటన జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో ఇద్దరు అధికారుల మధ్య గొడవలు జరిగాయి. పరస్పరం పిడిగుద్దులు కుడిపించుకున్నారు. మున్సిపల్ కమిషనర్ కనకారావు, డిఈ భవానీశంకర్ల మధ్య వివాదం జరిగింది. అది కాస్త వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళింది. దీంతో ఇద్దరు కొట్టుకున్నారు. కౌన్సిల్ సభ్యులు ఉన్నారని కూడా చూడకుండా ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమయంలో మున్సిపల్ కమిషనర్ కనకారావు మాట్లాడుతూ డిఈ సమావేశాన్ని తప్పుదోవ పట్టించారని అన్నారు. వెంటనే డిఈ భవానీశంకర్ లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. హద్దులు దాటి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ బయటకు పో అంటూ గద్దించారు. డిఈ భవానీశంకర్ కూడా అంతే స్ట్రాంగ్గా స్పందించారు. సహనం కోల్పోయిన కమిషనర్ డిఈపై చేయి చేసుకున్నారు. డిఈ భవానీశంకర్ కూడా కమిషనర్ను కొట్టారు. డిఈ భవానీశంకర్ మున్సిపల్ కమిషనర్ కనకారావు గొడవతో పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చైర్పర్సన్, కౌన్సిలర్లు ఉండగానే అధికారులు కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. అటు పిఠాపురం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. అయితే ప్రజాప్రతినిధుల ముందే ఇలా కొట్టుకోవడంపై ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. పిఠాపురంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన వంగ గీతపై భారీ మెజార్టీతో గెలిచారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్కు 1,34,394 ఓట్లు పోలవగా వంగ గీతకు 64,115 ఓట్లు పోలయ్యాయి. 2019లో పిఠాపురం ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు వైసీపీ నుంచి విజయం సాధించారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్కు ఆయనకు అవకాశం ఇవ్వకుండా వంగ గీతను నిలబెట్టారు. కానీ ఆమె ఓడిపోయారు.